ఎర్ర గురిగింజ తన నలుపెరగనట్లు చెప్పుతున్నారు మీ సారు గొప్పలెల్లా. చాలు చాలుంక దొంగ మాటలు మాని బీసీలకు మీరేమి చేసిండ్రో చెప్పరయ్యా. మిత్రులారా, మరి నిన్న బీసీలకు మేము విశ్వగురులం, మా అంత బీసీల పక్షపాతి లేడని ఒక ముగ్గురు బీసీ మంత్రులు అంట. వాళ్ళు మంత్రులన్న సంగతి వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎవరంటే ఒక ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకొక ఆయన గంగుల కమలాకర్, మరొక ఆయన మా పాలమూరు ఆనిముత్యం శ్రీనివాస్ గౌడ్. వీరు ముగ్గురు కలిసి నిన్నొక మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. ఏందా అంటే రేవంత్ రెడ్డి వీళ్ళని ఏదో బాడీ షేవింగ్ గురించి మాట్లాడిండంట. వీళ్ళకి ఎక్కడ లేని నొప్పి అయిందంట. వీళ్ళు పెద్ద సంసారాలంట. నిత్య సంసారం నీళ్ళకొతే ఏదో బాయి మూలకోయిందని ఒక సామెత ఉంది. మరి ఈ బుద్ధిమంతులు గతంలో ఏ విధంగా రేవంత్ రెడ్డికి మాట్లాడినరో ఒకసారి వినండి. మొట్టమొదటి అన్నిటికన్నా ముందు తిట్లు పనిచేయాలి. ఎవరు తిట్టద్దు. అరే ఏమవుతారా భయ బేకుకోవాలి మీరు దరిద్రుడా. ఇదొక తిట్లు దళిత మాటలు మాట్లాడాలి కూడా. ఈ భాష మీకు ఎంత గొప్ప హౌరా మాటలు మాట్లాడదే. సంస్కారవంతులు, బాధ్యత గల వాళ్ళు, సంయమనం పాటించే వాళ్ళు అట్లా తిట్టరు. మేము ప్రిపేర్ అయ్యి రాలే పీకదానికి వచ్చిన టూ మీ బతుకులు చెడా టూ మీ బతుకు ఎవడు వాట్ల నేను అడుగుతా ఉన్నా. చిల్లర పాట, బేకార్ పాట, టప్పర్ పాట, చిల్లర నాయాలు ఎవడు వట్ట వాడేటు వట్టడు మాట్లాడుతాడు. శాతగాని దద్దమ్మ డప్పర్గా వీళ్ళ నాయకులు ఈ రకంగా మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడేటి కల్లా వీళ్ళంతా ఏదో వాళ్ళ బీసీలు అని అన్నట్లు సిగ్గుశరం లేని వాళ్ళ. అసలు బీసీలకు మీకు ఏం సంబంధం? మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు. మీరు మంత్రులనే సోయి మరిచి కూడా నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఈరోజు మిమ్మల్ని అదే రిటర్న్ అంటే మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి రుద్ది మళ్ళొకసారి అంతిమంగా బీసీల నెత్తి మీద ఏదో మసిబూసి మారడిగా అమ్మే పరిస్థితి చేస్తున్నారు. మీరంతా ఏం ఉద్ధరించినరా మీరు బీసీలకు? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60% మంది ఉన్న బీసీలను మొన్నటికి మొన్న మరి పాడి కౌశిక్ రెడ్డి అనేటటువంటి ఒక పాల్తుగాడు, ఒక ఎమ్మెల్సీ, ఒక ముదిరాజ్ బిడ్డని పట్టుకొని ఒక జర్నలిస్టు కెమెరామ్యాన్ని తీసుకొని పోయి తన ఇంట్లో బంధించి ఇష్టం వచ్చినట్లు కొట్టి నాన్న అమ్మ నా బూతులు తిట్టి ఆయనని అంత తిడితే మీరు అంతా గాడిదలాగా ఆయనకి పోయినరా? గుడ్డుకూరం పండ్లు అమ్ముతున్నారా? ఎందుకో మరి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోలేదు సిగ్గులేని సన్నాసుల్లారా? మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా మీకు? ఈ దేశంలో ఈ రోజుకు 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మీకేమైనా సోయి ఉన్నదా? 9 సంవత్సరాల నుంచి దొరగారి దొడ్లో పాలేరులాగా మారి మీరు మంత్రులం అనే విషయం మర్చిపోయి మొత్తం దొరగారి కుటుంబానికి 4గురికి మీరు ఊడిగం చేసుకుంటా బీసీలను మొత్తం తాకట్లు పెట్టి కల్వకుంట్ల కుటుంబం దగ్గర మీరు మొత్తం వల్ల మానం మర్యాద ఇల్వ ఇజ్జత్ మొత్తం తాకట్టు పెట్టి బతుకుతున్నారు. కానీ ఏ రోజు బీసీల కోసం మీరు కొట్లాడిన పాపనవ్వలేదు. ఒక ఆయన ఉన్నాడు గంగుల కమలాకర్, కరీంనగర్లో మొత్తం ఒక మాఫియా డాన్ 100,000 కోట్లు సంపాదించుకున్నాడు. కానీ ఏ ఒక్క బీసీ బిడ్డకు ఉద్యోగం గురించి అడగలేదు. మరొక ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. తెలంగాణ నువ్వు మంత్రి కాకన్నా ముందు నీ ఆస్తులెన్ని, ఈ రోజు నీ ఆస్తులెన్ని, ఎన్ని 100 కోట్ల అక్రమాస్తులు సంపాదించినావు తలసాని శ్రీనివాస్ యాదవ్ నువ్వు చెప్పు. ఏ రోజన్నా బీసీల గురించి మాట్లాడ్డావా? మొన్నటికి మొన్న మరి నువ్వు మంత్రి అయి ఉంటివి. సికింద్రాబాద్లో పార్లమెంటు స్ట్రీట్లో నీ కొడుకుని ఎందుకు పోటీ చేయించినవా? నీకు అదే బీసీల మీద సోయి ఏమన్నా ఉంటే ఒక బీసీ బిడ్డని ఇంకొకరిని ఎవరిని పెట్టి ఆ మంత్రి పదవి ఆ సికింద్రాబాద్ స్థానంలో పోటీ చేయించవచ్చు కదా. మళ్ళీ ఈరోజు డ్రామాలు వేస్తున్నావు. మరి మా పాలమూరు మంత్రి ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్ గారు, మహబూబ్ నగర్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది బీసీ బిడ్డల భూములు మొత్తం అక్రమంగా గుంజుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి తనని ఏదో సంపనిగా ప్లాన్ చేసినట్లు వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని మొత్తం జైళ్ళలో బంధించి శునకానం పొందిన నీవు ఈరోజు బీసీల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడదని అంటున్నాం.
శ్రీనివాస్ గౌడ్ గారు అదే మహబూబ్నగర్ క్లాక్ టవర్ చౌరస్తా దగ్గర మరి నీ దొర కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ దొరగారి దగ్గర మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డిని ఎన్ని బూతులు తిట్టలేదు. మళ్ళీ ఈరోజు సిగ్గు శరం అన్ని ఇడిసి సీమునెత్తరు అన్ని ఇడిసి గురికింద తన కింద ఉన్నటువంటి నలపెరగనట్లు మీరు మాట్లాడే అని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదో మిమ్మల్ని తిడితే సోయి ఎక్కడ పెట్టుకున్నారని మిమ్మల్ని మాట్లాడితే మీరు అంతా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి వృద్ధి మళ్ళొకసారి బీసీలను మొత్తం మభ్యపెట్టి ఈ రకంగా నన్న ఓట్లు దండుకోవాలని చూసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన మీదని మరొకసారి తెలియజేస్తున్నా. మీకు అంత బీసీల మీద అంత మమకారం అంత సోయి ఉంటే మరి గొల్లొళ్ళకు గోల్లు ఇచ్చినావు, బాల్లు ఇచ్చినావు, బెస్తోళ్ళకు చేపలు ఇచ్చినావు, దళితులకు చెప్పులు ఇచ్చినావు. ఎందుకో బీసీలకు పదవులు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి 9 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో 4 పదవులు ఉన్నాయి. మరి ఆ ముఖ్యమంత్రి పదవిని మీరు ఇంతమంది పీకుడుగాలు బీసీ మంత్రులు ఉంటే ఒక్కనికి ఎందుకు ఒక 2 ఏళ్ళు చేయకపోతే మీరు బీసీ ముఖ్యమంత్రి? పార్టీ అధ్యక్షుడు ఆయనే ఉంటాడు, పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకే ఉంటాడు. మొత్తం మీరు ఒక డమ్మీ మంత్రులు ఉండి మీ మీద అధికారం మొత్తం వాళ్ళు చెలాయిస్తున్నారు. అది అన్నాడు ఏనాడు గుర్తు రాలేదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో ఒక ఐక్యత వచ్చి ఈ ప్రభుత్వాన్ని 100 అడుగుల గోతిలో పాతి పెడతారని మరొకసారి మీకు సోయొచ్చి ఆ కేసీఆర్కి ఎట్లా ముఖం లేదు కాబట్టి ఈ రకంగానే మిమ్మల్ని డ్రామాలు ఆడిపించి మిమ్మల్ని మళ్ళొక్కసారి వాడుకొని పావులుగా పచ్చి పులుసుల కరివేపాకలాగా మిమ్మల్ని వాడుకొని ఈరోజు మళ్ళీ బీసీ కార్డ్ అనే నినాదం తీసుకొని మళ్ళొకసారి మీరు డ్రామాలు వేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఎవ్వరూ మీకు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖబర్దార్ బిడ్డలలా. ఇకనైనా మీరు ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలేంటి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవడి బతుకులు బాగు చేసిండ్రు? ఎంతమంది బీసీల కొలువులు ఇచ్చిండ్రు చెప్పుండి. కానీ ఈ రకంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీ విలువ, మీ ఇజ్జత్, మీ మానం, మర్యాద మొత్తం మంటలు కలుపుకున్నారు. ఏ ముద్దరిచ్చినవా? నీ ఒక మంత్రి పదవి ఇస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ తంబాకు, గోవా, బుక్కుకుట్ట మా బీసీలకు సంబంధించిన గుడులలో ఉమ్మేస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ. మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఖబర్దార్, బీసీల గురించి ఎటువంటి నైతిక హక్కు లేదు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలకు అత్యున్నతమైన స్థానాలు ఇచ్చి గతంలో పీసీసీ ప్రెసిడెంట్లను చేసి ఎంతోమందిని ఎమ్మెల్యేలను, మంత్రులను, దేశంలో వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను, గవర్నర్లను చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సిగ్గు లేకుండా మళ్ళీ సన్నాసి మాటలు మాట్లాడకండి. ఖబర్దార్ అని మళ్ళొక్కసారి హెచ్చరిస్తూ మీకు దమ్ము, ధైర్యం, ఇల్వ, ఇజ్జత్ ఏమన్నా ఉంటే మొన్నటికి మొన్న మీ ముదిరాజు బిడ్డను బండ బూతులు తిట్టి కొట్టినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకొని రేవంత్ రెడ్డి మీదకి రావాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బిడ్డలలా.